మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈరోజు చూద్దాము. As I told before, I'm going to try and complete this by today. ఈరోజు నేను దీన్ని పూర్తి చేస్తాను so that you can get a whole understanding of what we are dealing with. ఆత్మ వరముల గురించి వస్తున్నామా, ఫలాల గురించి వస్తున్నామా చెప్పండి? గిఫ్ట్స్, వరాలు. Amen. Gifts of the Holy Spirit గురించి చూస్తున్నాం. We are talking about the gifts of the Holy Spirit. Remember, the gifts of the Holy Spirit is totally different from the fruits of the Holy Spirit. The gifts of the Holy Spirit is something which the Spirit gives. Alright, the Spirit administers to us. The Spirit ministers to us. ఆత్మ మనకి దయచేస్తాడు. కానీ ఫలాలు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫలాలు ఎలా వస్తాయి? హౌ డు వి గెట్ ఫ్రూట్స్? యూ కెన్ ఆన్సర్ దాట్ బై యువర్ సెల్ఫ్. ఎలా వస్తాయి ఫలాలు? ఎలా వస్తాయంటే చెట్టు నుంచి వస్తాయి, రైట్? బట్ హౌ డస్ ఇట్ కమ్? ఈజ్ ద ఫ్రూట్ పుట్ ఆన్ ద ట్రీ? డస్ ద ఫ్రూట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రీ? అండర్స్టాండ్? సో అది ఆత్మ ఫలాలకి ఆత్మ వరములకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. ఆత్మ వరములు, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివ్స్ ఇట్ టు us, బట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ నీడ్ టు గ్రో ఇట్. వీ నీడ్ టు నర్చర్ అవర్ సెల్వ్స్, వీ నీడ్ టు నర్చర్ అవర్ సోల్, అండ్ వీ నీడ్ టు గ్రో ఇట్. మనం దినదినము దాన్ని అభివృద్ధి పరచాలి. ఆల్రైట్, సో 1 Corinthians chapter 12 verse 8 to 11 తెలుగులో చూద్దాం ముందు, తర్వాత ఇంగ్లీష్లో చూద్దాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించుబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. హల్లెలూయా. ద వన్, ఇక్కడ మనం చూస్తాము ఎవరు పంచుతున్నాడు, ఎవరు ఇస్తున్నారు? ఆత్మ ఇస్తున్నాడు. ఆమె తన చిత్తము చొప్పున ఆత్మ చిత్తము చొప్పున ఇస్తాడు. సో యూ నెవర్ నో వాట్ గిఫ్ట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో ఇన్ ఇంగ్లీష్ వి సీ, టు సమ్ పీపుల్ ద స్పిరిట్ గివ్స్ అ మెసేజ్ ఆఫ్ విజ్డమ్, టు అదర్స్ ద సేమ్ స్పిరిట్ గివ్స్ ద మెసేజ్ ఆఫ్ నాలెడ్జ్, to others the same spirit gives faith, to others that one spirit gives gifts of healing. Hallelujah. Gifts of healing. To others he gives the power to do miracles. To others he gives the ability to prophesy. To others he gives the ability to tell the spirits apart. To others he gives the ability to speak in different languages they do not know before. And still others he gives the ability to explain what was said in those languages. So these are all the gifts of the Holy Spirit. How many gifts are there in the Holy Spirit? 9. Everybody say 9. Okay, 9 gifts are there in the Holy Spirit. 9 వరాలు పరిశుద్ధాత్మలో ఉన్నాయి. ఈ వరాలు అనొచ్చు, లేకపోతే బహుమానాలైనా అనొచ్చు, both are the same. So ఇప్పుడు చూడండి 11th verse. All the gifts are produced by one and the same Spirit. He gives gifts to each person. How? Just as he decides. So how are you going to get your gift? According to the will of God. Amen. Hallelujah. అర్థమైందండి? So turn to your neighbor and say, you get your gift according to the will of God. So you get your gift according to the will of God. దేవుని చిత్తానుసారంగా మనము ఆ యొక్క వరాలు పొందుకుంటాం. పాస్టర్ గారు, దీంట్లో ఏముందని పెద్దగా ఆలోచించాల్సింది? This is all fine, right? We already know about the gifts of the Holy Spirit, but this is what you need to know. You should, when you lay on hands on people, and if they fall or they receive a healing according to your gift, never think it's because of you. Why? Because it's a gift. Hallelujah. అర్థమైందా? సో బహుమానాలు, వరాలకు వచ్చినటువంటి భాగ్యం ఏంటంటే దాని క్రెడిట్ నువ్వు ఎప్పుడు తీసుకోలేవు. You can never take the credit. Why? Because it is given to you by the Holy Spirit freely, without any work. Amen. So for example,
there is a couple that comes to a church in the second service. Second serviceలో ఒక కపుల్ వస్తారు మన ఆరాధనకి. సురేష్ గారు అండ్ రేవతి గారు ఇద్దరు. రేవతి గారు వాజ్ కన్సీవ్డ్. ఆమె గర్భవతి అయిపోయింది, రేవతి. అండ్ షీ డింట్ వాంట్ ద బేబీ వద్దని చెప్పి అనుకున్నారు. సో ఏం చేశారంటే వాళ్ళు అబార్షన్ పిల్ తీసేసుకున్నారు. అబార్షన్ పిల్ తీసేసుకొని దే టుక్ ద అబార్షన్ పిల్స్ అండ్ ఇట్ వాస్ 3 days ఆర్ సంథింగ్, ఏదో కోర్స్ వాడారు. ద బ్లడ్ కారిపోయింది, అబార్షన్ అయిపోయింది. అండ్ ఆన్ ద 4th day ఐఎమ్ unable to recollect it, was it the 5th day or the 4th day, something like that. సురేష్ గారు కేమ్ టు ద చర్చ్. సండే వచ్చారనమాట సురేష్ గారు. వచ్చి that was during the COVID time, not many people were allowed inside the church. వచ్చి ఏడుస్తున్నారు while we were worshipping. తర్వాత వాకింగ్ చెప్తున్నప్పుడు ఏడుస్తున్నారు. he was crying. అరే why are you crying అన్నాను. Sorry, why are you crying అనలేదు. అయిపోయింది, the whole church service got finished and he said, sir, all of a sudden దీవించేశాను, ఆరాధన చివరన దీవెన ప్రకటించేశాను, అయిపోయిన తర్వాత సార్ అన్నాడు. I'm like, what ఏమైంది సురేష్ గారు అన్నాడు. సార్ నాకు ఒక చెప్పాలన్నాడు. చెప్పండి అన్నాను. సార్ మా వైఫ్ ఇలాగా పిల్స్ తీసేసుకుంది, ప్రెగ్నెంట్ని అబార్ట్ చేసేసింది అన్నాడు. అరే ఎందుకు చేసేసారు? ఫస్ట్ ఆయన అన్నారు మా వైఫ్ గాట్ ప్రెగ్నెంట్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ అబౌట్ దట్. మా సంఘం అంతా చప్పట్లు కొట్టింది. వీ క్లాప్డ్, వీ వర్ సో హ్యాపీ. కానీ అబార్షన్ తీసేసుకున్నారని, చేసేసుకుంది. నాకు ఇష్టం లేదండి అబార్షన్ చేసుకోవడం, కానీ బ్లీడ్ అయిపోయింది, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సజీవుడా కాదా? రైట్. సో వచ్చారు, ఇక్కడ వచ్చిన తర్వాత వైదా యా. సో వచ్చిన తర్వాత ప్రార్థన చేసి దేవుడు ఆ టైంలో వెంటనే ఒక మాట సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే ఆమెకి ఒక కుమారుడిని నేను ఇస్తానని చెప్పాడు. ఆమె ఒక కుమారుడిని ఇస్తానంటే వెంటనే చెప్పాను, సురేష్ గారు మీరు వరి అవ్వద్దు, మీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయన మీకు దేవుడి నుంచి వస్తాడు, ఆయన మీకు పుడతాడు, మీకు అబార్షన్ కాదు కుమారుడు పుడతాడని చెప్పాను. హీ వాజ్ కన్ఫ్యూజ్డ్. అరే కుమారుడు ఎలా పుడతాడు, నా కళ్ళ ముందే చూశాను, బ్లీడ్ అవ్వదు. ఇప్పటికి 4th day ఈరోజు, 3 days అయిపోయింది. 4th day ఆ రోజు 3 days అయిపోయింది. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అని. సార్ మీరు నమ్మేది డాక్టర్ రిపోర్టు, నేను నమ్మేది దేవుని యొక్క మాట. మీరు దేనిపైన మీ విశ్వాసం ఉంచుతారో దాన్ని బట్టే మీ యొక్క స్వస్థత జరుగుతుంది, మీ యొక్క హీలింగ్ జరుగుతుంది అన్న. He left, I don't know in what state he left, but he left home. After 6 months, 6 నెలల తర్వాత, ఎన్ని మంత్స్? 6 months. After 6 months, I get a call. దీని ముందు స్టోరీ చెప్పలేదు మీకు, బట్ ఆఫ్టర్ 6 months I get a call saying, పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్తున్నాము, డెలివరీకి ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేశాను ఫోన్లోనే. అప్పుడు ఐ వాజ్ అవుట్ ఆన్ వర్క్, సో ఐ కుడెంట్ గో, సో ఐ కాల్డ్ హిమ్ ఆన్ ద ఫోన్. ఫోన్లో కాల్ చేశాను. ఫోన్లో కాల్ చేస్తే కూడా దేవుడు అన్నాడు, కుమారుడు పుడతాడు, అతనికి శామ్యూల్ అని పేరు పెట్టమన్నాడు. అదే చెప్పాను, సురేష్ గారు మీ కుమారుడు పుడతాడు, శామ్యూల్ అని పేరు పెట్టండి అన్నాను. నేను ఫోన్ పెట్టిన అరగంటకి మళ్ళీ కాల్ చేశాడు ఆయన, సార్ కొడుకు పుట్టాడు అన్నాడు. హల్లెలూయా. సార్ కొడుకు పుట్టాడు అంటే కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. సార్ అంతా మీకే సార్, థ్యాంక్స్ మీకే. లేదండి నాకేం లేదు, నేనేం చేయలేదు. ద పాయింట్ ఇస్ దిస్, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్, యూ నీడ్ టు నో దాట్. నేనేమి చేయలేదు దానిలో. ప్రార్థన ఆయన అడిగితే ఆయన కొరకు చేశాను, ఎందుకంటే ఆయన బాధలో ఉన్నాడు, మొర్ర పెడుతున్నాడు దేవునికి. హీ వాజ్ క్రైయింగ్ అవుట్ టు ద లార్డ్. నా ప్రియ సహోదరుడా, దాని క్రెడిట్ నేను తీసుకోవాలా, దేవుడికి ఇవ్వాలా? చెప్పండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. ఒకే ఒకసారి దీని గురించి చెప్పాను. ఎప్పుడో తెలుసండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గృహ కూడికలో వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు చెప్పాను.
ఎప్పుడైనా ఒక ప్రసంగం లేని వాడనేది? వై? ఎందుకంటే అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు షో యూ వై. చూపిస్తాను కిందకి వెళ్ళే కొద్దీ, ఎందుకో చూపిస్తాను మీకు. యూ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇది చాలా ప్రాముఖ్యం. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి యూస్డ్ ఫర్ హీలింగ్. యూ ఆర్ గోయింగ్ టు బి యూస్డ్ ఫర్ మిరకల్స్. యూ ఆర్ గోయింగ్ టు బి యూస్డ్, slaying down the demons inside people. I'm telling you, you are going to do it. మీరు చేయగలరు అది. హల్లెలూయా. There is no difference between you and me. ఏమి తేడా లేదు, ఏమీ లేదు. If I can do it, you can do it. If I can do it, turn to your neighbor and say, I can do it. హల్లెలూయా. అది ఎలా చేయగలమంటే, అది మన త్యాగం వల్ల కాదు, అది దేవుడిచ్చేటువంటి కృపావరం. అది అంతే. అది ఆయన ఇచ్చే వరం. అది ఆయన కృప వల్లే వస్తుంది. అది యూ నీడ్ టు రిమెంబర్ దాట్. ఇంకా దీంతో అవ్వలేదు, ఇంకా చెప్తాను. ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ త్రో ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దేర్ వాజ్ అ లేడీ హూ వాస్ హీల్డ్ విత్ క్యాన్సర్ వెన్ ఐ ప్రేడ్. క్యాన్సర్ చేత, 3rd stage క్యాన్సర్. దేర్ వాజ్ అ లేడీ హూ వాస్ హీల్డ్. Many people found jobs. Many people found jobs after coming to this church. Girls who didn't have babies for a long time, when I prayed, they got babies. Girls who got babies. But you know what? It was not I. నేను చేయలేదు ఆ ప్రార్థన. ఆ యొక్క శక్తి నాలో ఏం లేదు. ఐఎమ్ జస్ట్ ఆల్సో మియర్ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ. నేను కూడా మీలాగే ఒక సాధారణమైనటువంటి మానవుడిని. గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరు చేశారు ఈ పని అంటే దేవుడే చేశాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడే చేశాడు. ఇంకా చెప్తాను. ఇప్పటివరకు నా గురించి నేను చేసి చెప్పాను కదా. నేను అనేకసార్లు ప్రార్థన చేశాను, స్వస్థత జరగలే. నేను బోడిసార్లు ప్రార్థన చేశాను, స్వస్థత జరగలే. ఆయన వీసా కోసం ప్రార్థన చేశాను, వీసా రాలే. అర్థమైంది? ప్రార్థన చేస్తే జరిగాయి కొన్ని, ప్రార్థన చేస్తే కొన్ని జరగలేదు. నౌ టెల్ మీ, డూ ఐ టేక్ క్రెడిట్? I can't. That's the whole point you need to understand. బహుమానాలు, వరాలు, మనము వాటికి క్రెడిట్ తీసుకున్నామంటే నాశనం అయిపోతాం. That's exactly what happened to Benny Hinn. He fell down. Don't take credits for what God is doing through. It should be so simple and natural. అంతే, అక్కడితో అయిపోవాలి అది. ఆమేన్. అక్కడితో అయిపోవాలి అది. ఆల్రైట్, ద 3 గిఫ్ట్, ద కేటగిరీస్ అని చెప్తాను మీకు. The gifts are written in the order of importance. Alright, the gifts are written in the order of importance. I'm going to tell you about that. So the 3 categories of gifts. First category, first 3 of the gifts say something. They say they're about something. They say. Alright, the second category of gifts, they do something. The third category of gifts, they reveal something. Comprehend? అర్థమైందా? Alright, మొట్టమొదటి కేటగిరీ ఉచ్చరించే వరములు. అంటే మనము వాటిని నోటితో ఉచ్చరిస్తాం. రెండవ కేటగిరీ క్రియావరములు. మూడవ కేటగిరీ ప్రకటించే వరములు. ఏంటది? ప్రకటించే వరములకి ఉచ్చరించే వరములకి 2 డిఫరెన్స్ ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. ద ఫస్ట్ కేటగిరీ ఇందాక మీకు చెప్పిన ఆర్డర్లో చెప్తాను, తర్వాత ప్రయారిటీ ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ చూద్దాము ఉచ్చరించే వరములు, ఆర్ ద 3 gifts which say something. These are the gifts of utterances. అదే అధ్యాయము from chapter 12 verse 10. We see, I'm discarding some part of that verse ఎందుకంటే ఈ చూపించడానికి. To others he gives the ability to prophesy. To others he gives the ability to tell the spirits apart. To others he gives the ability to speak in different kinds of languages they had not known before. And still to others he gives the ability to explain what was said in those languages. So here I have taken 3 అన్నమాట. 3 తెలుగులో కూడా చూసిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను. మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించి ఉన్నాడు. ఓకే, దీంట్లో ఫస్ట్ది ఏంటి? ప్రవచన వరము. రెండవది భాషలు. వివేచన ఇంకో కేటగిరీలో వస్తుంది. ఓకే, రెండవది భాషలు. మూడవది భాషల అర్థము. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో prophecy, speaking in different languages,
explanation for those languages. That's also called as translation. దాన్ని అది ఫస్ట్ కేటగిరీకి అయితే వస్తుంది. సెకండ్ కేటగిరీ ఏంటి? సెకండ్ కేటగిరీ ద 3 gifts which do something. ఫస్ట్ ది సే సంథింగ్, సెకండ్ ది డూ సంథింగ్. ఓకే, మొదటిది ఉచ్చరించే వరములు, రెండవది క్రియా వరములు. దిస్ we find in the verse 9. To others the same spirit was given, the same spirit gives faith. To others that one spirit gives gifts of healing. To others he gives the power to do miracles. All right, remember, faith, gifts of healing and miracles. Okay, తెలుగులో చూద్దాం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి. All right, ఇక్కడ I want you to go to verse 9. You have missed something over there when you have seen it. That is the reason why you need to observe the verses keenly. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకటి మిస్ అయిపోయారు అక్కడ. ఏంటి అది మిస్ అయిపోయారు? ఒకసారి చూడండి. 9వ వచనంలో ఉంటుంది. In verse 9 we find, to others that one spirit gives gifts of healing. What is that? అంటే వరముల్లోనే మళ్ళా వరములు. అర్థమైందా? గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. సో దట్స్ నాట్ one gift, but that is several gifts of healing. తెలుగులో కూడా అలాగే ఉంటుంది చూడండి. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ప్రతిదానికి వరము అని ఉంటుంది. ఓన్లీ స్వస్థపరిచే దానికి మాత్రమే వరములను అని ఉంటుంది. అంటే ఏంటి? దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హీలింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ హీలింగ్స్ కెన్ టేక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. కొన్ని హీలింగ్స్ వెంటనే జరగవు. సమ్ హీలింగ్స్ ఆర్ ఇన్స్టెంట్. they can be instant. Some healings they are for your soul, నీ యొక్క మానసిక పరిస్థితికి. Some healings are for your body. Some healings are for the whole corporate, అంటే సంఘం అంతటికి కొన్ని healings. So అలా different healings. So you're going to receive all those healings. All right, so ఆ మాట ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇదే do we find healings అంటే problems in legs, hands, chest అయ్యే కాదు. The Lord may put the gift of healing on you after laying your hands on somebody. But remember, whenever you pray over healing, you lose your gift and that gift passes on to them. అర్థమైనా? So, for example, when you pray, మీరు స్వస్థత కోసం ప్రార్థించినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ యొక్క స్వస్థత వరము వారిలోకి ప్రవహిస్తుంది. అది జాగ్రత్తగా గమనించాలి. కానీ వారిలోకి ప్రవహించాలంటే ఆ యొక్క స్వస్థత వరము, జాగ్రత్త వినండి, ఆ యొక్క స్వస్థత వరము వారు పొందుకోవడానికి అర్హులుగా ఉండాలి. Who do you give the gift to? To somebody who is worthy of it. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు స్వస్థత జరిగింది, కొన్నిసార్లు స్వస్థత జరగలేదు. Now do you understand it? So the gift, when you pray for healing, remember, it depends on the recipient. That is the reason why ఆ యొక్క శతాధిపతి, ఆ యొక్క సెంచురియన్ ఏమన్నాడు? నీ మాట సెలవి చాలు, అక్కడ స్వస్థత జరుగుతుంది అన్నాడు. హల్లెలూయా. You just give your word. The third category. What is the third category? This is the most important category. The 3 gifts that reveal something. Remember, ప్రకటించే వరములు, ఉచ్చరించే వరముల నుండి ప్రకటించే వరములు వేరు, వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం అనేది చూపిస్తాను. Verse 8, to some people the Spirit gives a message of wisdom, to others the same Spirit gives a message of knowledge. These are revelation gifts. And the 10th verse, we skip some part and say, to others he gives the ability to tell the spirits apart. అదైనా దీన్నే తెలుగులో వివేచన వరం అంటున్నాం. తెలుగులో చూద్దాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మల వివేచన. అందరూ చెప్పండి, ఆత్మల వివేచన. ఆల్రైట్, సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కేటగిరీ. 3 categories. ఎందుకు ఇలా 3 categoriesగా చేశాను? సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, మనకి ఇంకా చక్కగా అర్థం కావడానికి. దీస్ ఆర్ కాల్డ్ రెవల్యూషన్ గిఫ్ట్స్. నేను దీని గురించి చెప్తాను ముందు. రెవల్యూషన్ గిఫ్ట్స్ అందరూ చెప్పండి, రెవల్యూషన్ గిఫ్ట్స్.
తెలుగులో ప్రకటించే వరములు అనమాట, ప్రకటించే వరములు. రైట్, ద ఫస్ట్ సెట్ ఆఫ్ గిఫ్ట్స్ టు బి లిస్టెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్. వై? బికాస్ వితౌట్ ద గిఫ్ట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన ఎక్కడి నుంచి వస్తుందంటే పైన ఒక అధికారే ప్రకటించగలడు. అర్థమైనా? అధికారికి మాత్రమే ప్రకటించే వరం ఉంటుంది, అదర్స్ డోంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ there is something to be revealed in the school, who can do it? The head of the school. Got it? So if there is something to be revealed in an office, who can reveal it? Not the employee, but the manager or the lead or the CEO or somebody who's of power, who's authorized at the time. So that is called the gift of revelation, the gift of revelation, ప్రకటించే వరములు. సో మొట్టమొదటి చూద్దాము, విజ్డమ్ అనగా ఏంటి? బుద్ధి. అందరూ చెప్పండి, విజ్డమ్. ఆల్రైట్, బుద్ధి అనమాట, బుద్ధి వరము. రెండవది జ్ఞానవరము, జ్ఞానము వరము లేకపోతే నాలెడ్జ్. థర్డ్ది డిసర్న్మెంట్, ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ లేదంటే ఆత్మల వివేచన. ఆల్ ద పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు గాడ్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. All the people who are close to God had this category. They always had this category. I'm going to show you that from the Bible. Psalm 103, Kirtana 103, Psalm 103 verse 7. Are you ready? Are you ready? Yes. All right. ఆయన మోషేకు తన మార్గములను చేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచును. He made known his ways to Moses, his deeds to the people of Israel. What do we find there? He made his ways known to Moses. What do you mean by ways? Ways means how you do. How, the how. His deeds ante enti, his doings he made known to the people of Israel. జాగ్రత్త వినండి, క్రియలను ఎవరు కనపరిచాడు? ఇశ్రాయేలీయులకి. కానీ మార్గములు ఎవరికి తెలియపరిచాడు? మోషేకి. Are you understanding? There's a big difference. క్రియలకి విధానాలకి. విధానం అంటే ఏంటో తెలుసండి? మూలాలు, ప్రిన్సిపల్స్. వేస్ మీన్స్ ప్రిన్సిపల్స్. Hallelujah. That is the reason why Moses was a leader, because he followed principles. గుర్తుపెట్టుకోండి, if you want to be a leader, never follow emotions, follow principles. Hallelujah. If you give importance to your emotions, man, I'm telling you, you're going to be in motion all your life. That's where it comes from. Emotion, motion. Got it? You'll be in movement, moving. దేశ దెమ్మర్లు అనమాట, తిరుగుతూ ఉంటారు. They give importance to emotions. But if you give importance to principles, మూలాలకి, నియమాలకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుంది? నాయకుడు అవుతావు. Hallelujah. Now understood why Moses was a leader and the people of Israel. The people of Israel were only looking at his deeds. They were only looking after the fruits. Give me that fruit. That is enough. This month's salary, if this month's salary is there, that is fine. Am I talking to you? Why are you doing that job? For salary. If you work for salary, you will be an employee your whole life. They work for deeds. క్రియలు. క్రియలు అంటే ఫలాలు. చెట్టును పెంచం, చెట్టు యొక్క ఫలాల్ని తింటాం. ఆ ఫలం అయిపోయిన తర్వాత ఇంకో ఫలం. నాయకులు అలా ఉండరు, చెట్టును పెంచుతారు. హల్లెలూయా. They understand the ways. Such a big difference. The relationship which Abraham had with God చూపిస్తాను ఇప్పుడు మీకు. అబ్రహాము దేవునితో కలిగినటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ చూద్దాము. జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగా చేయనట్లు తను తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయముల గురించి యెహోవా మార్గములను గైకొనుటకు. అర్థమైనా? యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను.
How do I know Abraham? This is how I know Abraham. For I have chosen Abraham so that he will direct his children and his household after him. After whom? After whom? After Abraham. Are they? Even though Abraham passes away, his children are still going to follow the ways of Abraham. Hallelujah. Man, what a word. So that he will direct his children and his household after him to keep the way of the Lord by doing what is right, not by doing what is good. By doing what is? By doing what is right and just. Hallelujah. విషయం ఏంటంటే మనము ఇఫ్ ఇట్ కీప్ ఆన్ డూయింగ్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ, మనకి సంతోషంగా కనపరిచేది, మనకి ఆనందింపజేసేది, సౌకర్యంగా ఉండేది చేస్తూ ఉంటే మనము భావోద్వేగాలకే లొంగుతున్నాం. In order for you to achieve your vision, you should never follow your emotions. You should follow your principles. Hallelujah. That is why even when I am angry, I still eat. అదేనా? కోపం వచ్చేసినా సరే తింటాను కూర్చొని అక్కడ. ఎందుకు? నా సంకల్పం గొప్పదే, నా భావోద్వేగం కన్నా. పాస్టర్ గారు ఫాస్టింగ్ అప్పుడు ఎందుకంటే అనవసరంగా భోజనం గురించి చెప్తారని కొంతమంది చెప్తారు. నో ప్రాబ్లం. For I have chosen him that he will direct his children and his household after him to keep the way of the Lord. Remember that point very clearly. To keep the way of the Lord by doing what is right and just, so that the Lord will bring about for Abraham what he has promised him. What he has promised him. Now remember, all your promises can't be fulfilled. In order for your promise to be fulfilled, you need to follow the condition. Amen. All right. Now do you know how you get your gifts? All right. I'm going to show you how David had with God. Ready? దావీదు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో చూద్దాం. కీర్తన గ్రంథము 139:23 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను. What a word. Search me, God, and know my heart. Test me and know my anxious thoughts. Can you say that with God? బుక్ అయిపోతాం ఇది చెప్తే. దేవా నన్ను పరిశోధించు, దేవా నన్ను పరీక్షించట. ఎవరు పరీక్షించబడినాడు? దేవుణ్ణి. దేవా నువ్వు నన్ను పరీక్షించయ్యా, చూడు నాలో ఏమనుందా. వాట్ ఎ వర్డ్ మ్యాన్. చెప్పగలం అలాగా? దేవా నాలో ఒక్క కపట ఆలోచన లేదు, దేవా నేను అబద్ధమే ఆడట్లేదు. కెన్ వి సే దట్ విత్ గాడ్? గాడ్ సర్చ్ మీ. డేవిడ్ ఆలోచించండి. డేవిడ్ చాలా తేలిగ్గా మాట్లాడుతుంది దావీదు గురించి. బట్ నో, we simply say, you need to be like a person who's after God's heart, like David. David followed principles, not emotions. Probably he followed emotions only when he saw that woman. Andike women are very dangerous. We need to be very careful with them. Yes. Very careful, be very careful. What seems beauty outside might not be beauty inside. అర్థమైందా? All the boys not married, choose your wife carefully like me. I did not choose my wife based on emotions. I choose my wife based on what she was. జాగ్రత్తగా గమనించుకోవాలి అది. Remember, how can you say David was a principle based man? దేవుని యొక్క అభిషక్తులు తాకొద్దని బైబిల్లో ఉంది కదా. ఓకే, do not touch the anointed. David went near Saul, but he cut the robe of Saul and he left. He did not touch Saul. The person who was trying to kill David, very same person. Just understand this. చాలా అర్థం చేసుకోవాలి ఇది.
సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దిస్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ ద హీలింగ్స్ దట్ వి సీ ఆర్ గాడ్స్ వర్క్. దే మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ అండ్ దే వేర్ ఆఫ్. దే మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ అండ్ దే వేర్ ఆఫ్. అవే క్రియారూపంలో వస్తాయి, పరచబడతాయి, మరలా మాయమైపోతాయి. హౌ కెన్ యూ సే? లుక్ ఎట్ లాజరస్. సాక్షాత్ ఎవరు లేపారు లాజరస్ను సమాధి నుండి? యేసయ్యనా? మళ్ళా లాజర్ ఇప్పుడు ఉన్నాడు, మరి చచ్చిపోయాడు. హీలింగ్స్ వేర్ ఆఫ్. Now, the only difference between me and Lazarus is Lazarus died twice. Only some of you got it. So early morning, pastor, no time for jokes. లాజర్కి నాకు ఉన్న తేడా ఏంటి? నీకు లాజర్కి ఉన్న తేడా ఏంటి? లాజర్ 2 సార్లు చేసిపోయాడు, నువ్వు ఒకసారే, ఇంకా చావలేదు. అర్థమైందా? సో స్వస్థత అది ముగింపబడుతుంది. స్వస్థత నిరంతరం కాదు, అద్భుతాలు నిరంతరం కాదు, అవి ముగింపబడతాయి. హల్లెలూయా. సో ఇఫ్ సంబడి కమ్స్ విత్ a broken arm, let's say they come with a broken arm, let's say brother Vinay, pastor garu, I broke my arm, we pray, God heals him. What is the guarantee he doesn't break another arm after jumping off of the building? The works of healing and miracles are temporary. Turn to your neighbor and say, miracles and healings are temporary. But remember, the gifts do not work separated. They work in clusters. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన క్లస్టర్స్ ప్రకారం పనిచేస్తాయి. They work in clusters. So the gifts of revelation, why did I give that the most importance? The most important thing is the gift of revelation. ఎందుకు ఈ యొక్క ప్రకటన వరాలకే అన్నిటికన్నా ప్రాధాన్యత ఇచ్చానంటే, ప్రకటన వరములు లేకుండా దేవుని యొక్క ఆలోచన ఏంటో మనకి తెలీదు. అందుకే without the gift of revelation, you can never know what God wants to do. So these are the high level gifts. All right? But where do we go after? Miracles. We place a name, miracle center. Healing festivals. అలా పెడితే 1,00,000 మంది. Revelation meetings, wisdom meetings, knowledge meetings. 2 people, who? Pastor and his wife. Hallelujah. The second set of gifts are power gifts. Power gifts. Shakti bahumanalu. Latavaramuలు. They come second in order, as this will be done after saying something about it. Got it? You say something about it. That's called revelation. You reveal and these come. All right? What are these second set of gifts? First one is faith, healing, miracles. Say that. Faith, healing, miracles. You find that in the same verses again. విశ్వాసము, స్వస్థత, అద్భుతాలు. విశ్వాసము, స్వస్థత, అద్భుతాలు. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరములను, 10వ వచనము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి. 9 and 10 we see. Okay, verse 9 and 10. To others the same Spirit gives faith, to others that one Spirit gives gift of healing, to others he gives the powers to do miracles. Everybody say miracles. Don't go after it. Don't go after miracle. All right. So the point is this. There are many kinds of healings, but you're going to receive your healing only because of the Holy Spirit, not because of the people. All right? The third set of gifts, utterances. Everybody say utterances.
All right, ఉచ్చరించే వరములు. The third gifts are utterances. They come in order. This is what I said first about say something, right? That's what is called as utterances. They say something. ఉచ్చరించే వరములు. They come in third order. Tongues won't heal people. Why do they come in third order? Because tongues won't heal people. Tongues and prophecies are only for edification. Amen. What are tongues for? Edification. Prophecy for edification of the church. That's it. Just because you prophesy doesn't mean that it might happen. There are certain conditions, again, for it to happen. Pastor, so many things I thought we just prophesy and it will happen. That's why whatever prophecies you have received till now, they are still not happening. Every prophecy works only in a certain condition. Make yourself available to the Lord. The power of God will be manifested in the years to come. Hallelujah. The power of God will be manifested in the years to come. So all these good gifts are for what? All these gifts are to profit the common. అర్థమైందండి? సాధారణంగా సమాజాన్ని ఉద్ధరించడానికి దానికి లాభపూర్వకంగా ఉండటానికి ఈ యొక్క వరములు ఉన్నాయి. అంతేగాని నాట్ టు ప్రాఫిట్ దెమ్సెల్వ్స్. రైట్? నాట్ టు ప్రాఫిట్ దెమ్సెల్వ్స్. చూసారా కొంతమందిని, మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను మీ గురించి ప్రవచనం చెప్తానని. శ్రీ వారు వచ్చారు, ఆయన కలుసుకోవడానికి 5000 అవుతుంది, ఆయన మీ గురించి జాతకాలు చెప్తారని. శ్రీ వారు ఎవరు అనుకోద్దు. రెవరెండ్ ప్రాఫిట్ మెగా ప్రాఫిట్ గారు వచ్చారు, రండి, కమ్ అండ్ గెట్ ప్రేడ్, పే 1000 rupees, యూఆర్ గోయింగ్ టు రిసీవ్ యువర్ ప్రాఫెసీ. ఫేస్బుక్లో చూశాను ఒకసారి. ఏమన్నా తెలుసా? మీరు ఆత్మీయ అవసరతల్లో ఉన్నారా, శారీరక అవసరతల్లో ఉన్నారా, రండి ప్రార్థించుకోండి, మీరు మీ యొక్క ప్రతి అవసరతను తీర్చిదిద్దబడుతుంది అని చెప్పి రాశాడు. చివరిలో 5000 రూపాయలు మాత్రమే. ఎంత? 5000 అట. 5000 అడుక్కునే పరిస్థితులు ఉంటే ఈయనెందుకు ఇలా ఉంటాడు? Galatians chapter 5 verse 22. I want to show you just a gist of differences between fruits and the gifts. Okay, now ఇందాక చూసింది గిఫ్ట్స్, వరములు. ఇప్పుడు చూడబోయేవి ఫలాలు. The gifts of the Spirit are given but the fruit of the Spirit is grown. All right, verse 22. But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such thing there is no law. There is no law for a fruit. Hallelujah. And what do you mean by that? For example, if you love somebody, there is no law. If there is a joy in somebody, there is no law. No law applies. But for the gifts, laws apply. అర్థమైందండి? తెలుగులో చూద్దాం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. For example, if you give food to the hunger, nobody can stop you. Right? Who can stop you? Nobody. There's a fruit. So during these fasting days, unless you break it, you're going to bear these fruits also. That's the reason why I said when you fast, your spirit becomes very calm. Your spirit becomes very calm. All right? If you are preparing yourself for fasting also, that's very good. So gutpetukondi, the gifts of the Spirit are given, but the fruits of the Spirit are grown. Amen. ఆత్మ ఫలాలు ఫలింప చేయాలి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరములు ఇవ్వబడతాయి. అర్థమైందా? there's a difference. So there's a difference. The fruit, remember, you can never get love. You can grow love. You already have love when you're born. నువ్వు పుట్టినప్పుడు నీలో ప్రేమ ఉంటుంది. You can never get joy. You can grow joy. Now understand? So you find some people who are sad. They can never be happy. Why? Because they are not growing joy. Some people, they're always sad. Why? There is no happiness. Why? Because they're not growing happiness. You need to find that area of happiness.
చూడండి, ప్రతి చోట రెండు ఉంటాయి, సంతోషపరిచేయి, దుఃఖపరిచేయి. నువ్వు దేని పట్టుకుంటున్నావు? దుఃఖపరిచేయే పట్టుకుంటే ఎంతసేపు నీకు అదే జీవితం, వాడు అలాగా, వాడు ఇలాగా, వాడు అలాగా. వాళ్ళు మంచి ఉంటాయి, మంచి ఎందుకు చూడవు? అరే వాడు మనిషే కదా, వాళ్ళు మంచి ఉంటాయి కదా. ద పాయింట్ ఈస్ వాట్ ఎవర్ యు సీ, దట్స్ ద రీజన్ వై చాలామంది భార్యలు వాళ్ళ భర్తల గురించి నాగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు నాగింగ్ చేస్తూ ఉంటారంటే వారి భర్తల్లో ఎప్పుడు కూడా చెడునే చూస్తారు. ఇన్ ద సేమ్ వే మెనీ husbands also, they only look at the bad in their wives. ఎంతసేపు చెడుని చూస్తే చెడే కనబడుతుంది. పాయింట్ ఏంటంటే ఫలం అనేది మనం పెంచాలి. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, గ్రో యువర్ ఫ్రూట్. హల్లెలూయా. గ్రో యువర్ ఫ్రూట్. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్, రిమెంబర్ హియర్, ఆత్మ ఫలము అన్నాడు. చూడండి పెట్టండి అవచ్చు 22. అయితే ఆత్మ ఫలము ఏమనగా, ఇంకా ఇంగ్లీష్లో చూద్దాం, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సో హౌ మెనీ ఫ్రూట్స్ డూ వీ హ్యావ్ ఆఫ్ ద స్పిరిట్? ఓన్లీ వన్. హల్లెలూయా. ఒకే ఫలం ఉంటుంది. ఎన్ని ఫలాలు? ఒకటేనండి, ఒకే ఫలములో ఇవన్నీ వేరు అనమాట. ఇవన్నీ వేరు విభాగాలు, ఇవన్నీ వస్తాయి. సో ఈ ఒక్క ఫలం మనం పెంచితే మనకేమొస్తుంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అన్నీ వస్తాయి. కాబట్టి రోజు చర్చకు వస్తున్నాను పాస్టర్ గారు, అసలుకే శ్రమ దినాలు బాయ్ భయంకరంగా ఉందండి, ఉపవాసం ఒకటి పెట్టేశారు మీరు, నేను ఒక పూటే తింటున్నాను, తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. నైనా ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహాన్ని మనం పెంచాలి, ఫలించాలి. బాబోయ్ కాదు, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? బీ హ్యాపీ. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్, జాయ్, పీస్, ఫార్బెరెన్స్, kindness man, goodness. Remember, there is faithfulness over here. Even in the gifts of the Spirit, there is faith. There's a difference between faithfulness and faith. విశ్వసనీయతకి విశ్వాసానికి తేడా ఉందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ద గిఫ్ట్స్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్. హల్లెలూయా. అర్థమైందండి? డస్ ఇట్ మేక్ సెన్స్ టు యు నో? సో వాట్ యూ నీడ్ టు గ్రో? ఫ్రూట్స్. వాట్ డూ యూ గెట్? గిఫ్ట్స్. హల్లెలూయా. గిఫ్ట్స్ వస్తే ఎక్సైట్ అవ్వాలి మనం, అదే. ఫ్రూట్స్ కోసం మనం కష్టపడాలి. ఎలా గ్రో చేస్తాం? హౌ డు వి గ్రో ఫార్బెరెన్స్? హౌ డు వి గ్రో ఫార్బెరెన్స్ అంటే దీర్ఘశాంతాన్ని ఎలా పెంచుతాం? వెల్, సింపుల్. వెన్ సంబడి ట్రైస్ టు యాంగర్ యూ, కామ్ డౌన్. ఎగ్జాక్ట్లీ, అంతేనా? ఎవరైనా మన కోపం తెప్పించాలని చెప్పి ప్రయత్నించినప్పుడు ఏం చేయాలి? మనం కామ్ అయిపోవాలి. సింపుల్. అప్పుడు ఏం చేసావు? ఆ యొక్క కోపం పైన నువ్వు జయించావు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ త్రూ ఫాస్టింగ్ ఆల్సో. వెన్ దెర్ ఇస్ హంగర్, వీఆర్ కిల్లింగ్ దాట్. ఆ యొక్క ఆకలిని చంపేస్తున్నాం, ఆ యొక్క ఆలోచనని చంపేస్తున్నాం. ఆమేన్. దిస్ ఓన్లీ గెట్స్ బెటర్ అండ్ బెటర్ త్రూ ప్రాక్టీస్.